హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన నవ దంపతుల్లో భర్త దారుణ హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రియుడి మోజులో ఆ నవ వధువు తాళి కట్టిన భర్తనే మట్టుబెట్టింది. వివాహ బంధానికే మచ్చ తెచ్చింది. ఏకంగా 3 రాష్ట్రాల్ని కుదిపేసిన ఈ హత్య కేసులో చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. అలా వీడే కొద్దీ కళ్ళు చెదిరే ట్విస్టులు బయటకొస్తున్నాయి. జంట చూడముచ్చటగా ఉంది కదా. ఈమె పేరు సోనం, వరుడి పేరు రాజా రఘువంశీ. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తోంది రాజా రఘువంశీ కుటుంబం. తెలిసిన వాళ్ల ద్వారా సోనం సంబంధం వచ్చింది. పెద్దలు కూర్చుని మాట్లాడుకున్నారు. పెళ్లి నిశ్చయించారు. సోనంకు రాజా నచ్చాడు. పెళ్లికి అంగీకరించింది. అలా మే 11న సోనం రాజా పెళ్లి ఘనంగా జరిగింది. మే 20వ తేదీన ఇద్దరు హనీమూన్కు వెళ్లారు. మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. 22వ తేదీన ఓ బైక్ అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడే వారి ఆచూకీ గల్లంతయింది. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా 11 రోజుల తర్వాత రాజా మృతదేహం లభ్యమైంది. అతన్ని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అదే టైంలో ఓ తెల్ల జాకెట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఆ వైట్ జాకెట్ను సోనం ధరించినట్లు గుర్తించారు. వైట్ జాకెట్ పై కూడా రక్తపు మరకలు ఉండడంతో సోనం కూడా హత్యకు గురై ఉంటుందని అనుమానించారు. కానీ ఎంత వెతికినా సోనం ఆచూకీ దొరకలేదు. దీంతో హనీమూన్ మర్డర్ హ్యాష్ట్యాగ్ పేరిట సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అయింది. స్వయంగా ముఖ్యమంత్రి దీనిపై స్పందించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది. ఎందుకంటే ఇది పర్యాటక రంగాన్ని ప్రభావితం చేసే కేసు. అందుకే సీఎం స్పందించాల్సి వచ్చింది. పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాల్ని కూడా రంగంలోకి దించి సర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఓవైపు పోలీసులు ఇలా గాలిస్తుండగా మరోవైపు ఇండోర్లోని సోనం నివాసానికి ఓ కాల్ వచ్చింది. సోనం సోదరుడు ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆ కాల్ చేసింది ఎవరో కాదు, స్వయంగా సోనం. తను ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ హైవే వద్ద ఓ దాబాలో ఉన్నట్టు ఆమె తన సోదరుడికి వెల్లడించింది. దీంతో ఆమె బతికే ఉందన్న విషయం ఆ కుటుంబానికి తెలిసొచ్చింది. ఆ టైంలో ఆమె దగ్గర ఎవ్వరూ లేరు. సోనం ఏడుస్తూ అలానే కూర్చుంది. దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లమని కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పారు. సోనం అదే పని చేసింది. ఈ విషయాన్ని దాబాలో పనిచేస్తున్న యాదవ్ అనే కుర్రాడు కన్ఫర్మ్ చేశాడు. ఎందుకంటే సోనం మాట్లాడింది యాదవ్ ఫోన్లోనే. పోలీసులొచ్చి సోనంను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆమెతో పాటు మధ్యప్రదేశ్లో మరో 3 అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. సోనం రాజ్ మిస్ అయిన టైంలో వాళ్లతో పాటు మరో 3 వ్యక్తులున్నారు. వాళ్లే విక్కీ, ఆకాష్, ఆనంద్. అసలు వీళ్లు 3 ఎవరు? సోనంకు రాజ్ కుష్వా అనే స్నేహితుడున్నాడు. అతడు సాధారణ స్నేహితుడు కాదు, సోనంకు రహస్య స్నేహితుడు. ఇద్దరికీ సంబంధం ఉంది. అతడి సహాయంతో సోనం తన భర్తను వదిలించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా విక్కీ, ఆకాష్, ఆనంద్ను రంగంలోకి దించారు. సోనం భర్తను హత్య చేసేందుకు తాము సుపారీ తీసుకున్న విషయాన్ని 3లో ఒకరైన ఆనంద్ పోలీసులకు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువు సోనం అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. అయితే సోనం కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. సోనంను అక్రమంగా ఇరికిస్తున్నారని, సీబీఐ విచారణ జరిపించాలని ఆమె తండ్రి డిమాండ్ చేస్తున్నారు. సోనం ఎప్పుడూ తన సోదరుడితోనే ఉంటుందని, ఆఫీస్కు కూడా సోదరుడితో వెళ్లి వస్తుందని అంటున్నాడాయన. ఎవరో కావాలనే తన కూతుర్ని ఇరికిస్తున్నారని, పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆరోపిస్తున్నాడు. మరోవైపు కొడుకును కోల్పోయిన రాజా రఘువంశీ తల్లి ఈ ఘటనపై స్పందించారు. తన కొడుక్కి ఏ పాపం తెలియదని, శత్రువుల్లేరని ఆమె అంటున్నారు. తన కొడుకు శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు చెప్పారని, ఈ హత్య కేసును త్వరగా సాల్వ్ చేయాలని ఆమె కోరుకుంటున్నారు. సోనం నోరు విప్పితే తప్ప ఈ కేసు కొలిక్కి రాదు. మేఘాలయలో హనీమూన్ మర్డర్ కేసు అనూహ్య మలుపు తిరుగుతోంది. రాజా రఘువంశీని హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కుష్వా తాను చేసిన నేరం బయటపడకుండా ఉండేందుకు పెద్ద స్కెచ్చే వేశాడు. తనపై ఎవరికి ఏ డౌట్ రాకూడదనుకున్నాడు. అందుకోసం ఆ కిరాతకుడు ఏం చేశాడో మీరే చూడండి. ఇతన్ని చూడండి, గుండెల నిండా బాధ ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు గదు. ఇతనిది నిజమైన బాధ కాదు, తాను దొరకకూడదన్న ఉద్దేశంతోనే చేస్తున్న దొంగ నాటకం ఇది. ఇతను ఎవరో కాదు, మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో రాజా రఘువంశీని హతమార్చింది ఇతడే. కిల్లర్ రాజ్ కుష్వా. రాజా రఘువంశీ హత్య కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కుష్వా మృతుడు రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. రాజా రఘువంశీ హత్య కేసులో మృతుడి భార్య సోనంతో సహా
మరో 4 నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిలో ఒకరైన రాజ్ కుష్వాహాకు సోనంకు మధ్య సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో రఘువంశీ అంత్యక్రియల్లో కుష్వాహా కూడా పాల్గొన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను మృతుడి సోదరి ఒకరు ఎక్స్లో పోస్ట్ చేశారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దీన్ని ఇందౌర్కు తరలించేందుకు మృతుడి కుటుంబ సభ్యులు 4 వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక వాహనాన్ని నిందితుడు రాజ్ కుష్వాహా నడిపాడు. సోనం తండ్రిని కూడా అతడు ఓదార్చాడు. రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుష్వాహా రఘువంశీ కుటుంబానికి విధేయుడులా నటించాడు. ఏమాత్రం డౌట్ రాకుండా నటనలో జీవించాడు. రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలను పోలీసులు బయటపెట్టారు. సోనం, రాజ్ కుష్వాహాలు కలిసే రఘువంశీ హత్యకు ప్రణాళిక రచించారు. దాన్ని అమలు చేసేందుకు సోనం, కుష్వాహాలు కొంతమంది కిరాయి రౌడీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే కుష్వాహా మేఘాలయకు వెళ్లకుండా సోనంతో ఫోన్లో టచ్లో ఉండి తమ ప్రణాళిక అమలయ్యేలా చేశాడు. పథకం ప్రకారం రఘువంశీని సోనం చిరపుంజీలో జనసంచారం లేని మార్గం వైపు తీసుకువెళ్లింది. అక్కడ కిరాయి రౌడీలు అతన్ని హతమార్చారు. అనంతరం సోనంతో సహా 3 నిందితులు అస్సాంలోని గౌహాటికి వెళ్లారు. అక్కడి నుంచి ఎవరికి వారు విడిపోయారు. సోనం కాల్ డేటాను పరిశీలించగా అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన సోనం అనుక్షణం రాజ్ కుష్వాహాతో టచ్లో ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. రాజా రఘువంశీతో పెళ్లైన 3 రోజుల నుంచే ప్రియుడు రాజ్ కుష్వాహాతో భర్త హత్యకు ప్లాన్ చేసింది సోనం. హనీమూన్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భర్త హత్యకు సోనం పక్కా ప్లాన్ చేసినప్పటికీ ఆమె చేసిన ఒకే ఒక పొరపాటు ఆమెను చట్టం ముందు నిలబెట్టింది. ఆ చిన్న క్లూనే పోలీసులకు ఆధారమైంది. నిందితులందరినీ పట్టించింది. రాజా రఘువంశీ కేసులో పోలీసులకు దొరికిన ఆధారం ఏంటి? మేఘాలయలో హనీమూన్ మర్డర్ కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నవవధువు సోనం డైరెక్షన్లోనే హత్య జరిగినట్లుగా పోలీసులు నిర్ధారణకొచ్చారు. పథకం ప్రకారం కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించిందని తేల్చారు. అయితే సోనం చేసిన ఒక మిస్టేక్తో ప్లాన్ అంతా బెడిసికొట్టింది. మధ్యప్రదేశ్లోని ఇందౌర్కి చెందిన రాజా రఘువంశీ సోనంకు మే 11న వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం ఈ నవదంపతులు మేఘాలయకు వెళ్లారు. అయితే వారు మొదట జమ్మూ కాశ్మీర్కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అక్కడ అప్పటికే పహల్గాం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దాంతో వారు మేఘాలయకు తమ హనీమూన్ ప్లాన్ మార్చుకున్నారు. అక్కడే 2 రోజుల తర్వాత వారి ఆచూకీ గల్లంతైంది. జూన్ 2న రాజా మృతదేహం దొరికింది. ఓ పదునైన ఆయుధంతో అతడి తలపై 2 సార్లు కొట్టినట్లుగా పోస్టుమార్టం నివేదికల్లో వెల్లడైంది. సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహా మే 18న ఈ హత్యకు ప్రణాళిక వేశాడని ఇందోర్ పోలీసులు చెప్తున్నారు. రాజా రఘువంశీ హత్య కోసం విశాల్ చౌహాన్, ఆనంద్ కుమార్, ఆకాష్ రాజ్పుత్లకు రాజ్ కుష్వాహా సుపారీ ఇచ్చాడు. మరోవైపు మేఘాలయ వెళ్లేందుకు సోనం తన భర్తను ఒప్పించింది. ఇక్కడి వరకు అంతా వారి ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే హత్యకు వారు ఉపయోగించిన పదునైన ఆయుధంతో మర్డర్ స్కెచ్ అంతా తారుమారైంది. రాజా రఘువంశీని హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధాన్ని సాధారణంగా మేఘాలయలో ఉపయోగించారు. ఇక్కడే పోలీసులకు క్లూ దొరికింది. ఈ చిన్న లాజిక్తో తీగలాగితే డొంకంతా కదిలింది. మర్డర్ వెనుక ఉన్న మిస్టరీ బయటపడింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పరిశీలించిన పోలీసులు బయట వ్యక్తి ప్రమేయం ఉందని అనుమానించారు. చివరకు పోలీసుల అనుమానమే నిజమైంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా నవదంపతుల కాల్ రికార్డ్స్ ను పరిశీలించారు. మర్డర్కు ముందు సుపారీ ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరిని సోనం కాంటాక్ట్ చేసినట్లుగా గుర్తించారు. అలా ఒక్కో ఆధారాన్ని సేకరిస్తూ ముందుకు వెళ్లిన పోలీసులు చివరకు సోనమ్మే కర్త, కర్మ, క్రియ అని తేల్చారు. రాజా, సోనం ఆచూకీ గల్లంతు కావడానికి ముందు సెల్ ఫోన్ లొకేషన్తో నిందితుల ఫోన్ లొకేషన్ మ్యాచ్ అయినట్లుగా చెప్పారు. కేసు విచారణలో భాగంగా పోలీస్ కస్టడీలో ఉన్న సోనం సహా మిగతా నిందితులను మేఘాలయకు తీసుకువెళుతున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడిగా ఉన్న కుష్వాహా మేఘాలయకు వెళ్లకుండానే హత్యకు ప్లాన్ చేశాడు. ఆ సమయంలో సోనంతో టచ్లో ఉన్నాడని తెలిపారు. కాగా రఘువంశీని తాను చంపలేదని, తననే ఎవరో అపహరించారని సోనం చెప్పడం గమనార్హం. 3 పురుషులతో సోనం వెళుతున్నప్పుడు చూశానని స్థానిక గైడ్ వెల్లడించడం కూడా ఈ కేసులో కీలకంగా మారింది. మొత్తానికి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకే హనీమూన్ స్కెచ్ చేసిన సోనం ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది.